ముక్తి అంటే ఈ జన్మలో దుఃఖం లేకుండా జీవించడం. మోక్షము అంటే జన్మ లేని స్థితి పొందడం. జన్మే లేకపోవడం. జన్మే లేకపోతే ఏ గొడవ లేదు. ఆ స్థితి ఎలా కలుగుతుంది అంటే సత్య జ్ఞానం పొందినవాడు. ముందు సత్యం అంటే ఏంటో తెలియదు, కొంతమంది తెలియకపోవచ్చు. ఇక్కడ చాలామందికి అవగాహన ఉంది. సత్యము అంటే నిత్యమైనది అని కూడా అర్థం ఉంది. నిత్యమైనది అంటే శాశ్వతమైనది అని కూడా చెప్పుకోవచ్చు. శాశ్వతమైనది అంటే ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండేది అంటే మార్పు చెందనిది. మార్పు చెందనిది అంటే యుగాలు మారినా, కాలం మారినా, యుగాలు మారినా మారనిదే మార్పు చెందనిది. ఇవన్నీ సత్యం యొక్క లక్షణాలు. అది నిత్యమై ఉండాలి, శాశ్వతమై ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి, మార్పు చెందకుండా ఉండాలి, యుగాలు మారినా మారకుండా ఉండాలి. అలాంటి దాన్ని సత్యం అంటారు. దేంట్లో ఉన్నాయి అంటే ఈ సృష్టిలోనే ఒక్కటే ఒకటి. ఎవరు అంటే సాక్షాత్తు భగవంతుడు. భగవంతుడు ఒక్కడే సత్యం. ఆయన్నే ఆత్మ అని కూడా అంటారు. ఈ లక్షణాలన్నీ కూడా, సత్యం యొక్క లక్షణాలన్నీ కూడా ఆత్మలో ఉన్నాయి. అంటే ఆత్మే సత్యం. గుర్తెట్టుకోండి. సత్య జ్ఞానము అంటే ఆత్మజ్ఞానము. సత్య జ్ఞానము అంటే ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానం పూర్ణంగా పొందితే వాడు మోక్షాన్నే పొందగలడు. మీరు చూడండి, మనం 20 సంవత్సరాల క్రితం ఈ కార్యక్రమం ప్రారంభించే ముందు 3 రోజులు ఈ కార్యక్రమానికి ఒక పేరు పెట్టాం. పత్రి గారు ఇచ్చిన సెషన్స్ ప్రకారం ఏమిటంటే ఆత్మజ్ఞాన శిక్షణ శిబిరం. ఇక్కడ జరిగేది 20 సంవత్సరాల నుంచి ఇప్పటిదాకా పేరు మార్చాలి. మనం చూస్తున్నాం బయట చాలామంది మాస్టర్లు వాళ్ళు కార్యక్రమాలు అలా పేర్లు మారుస్తూనే ఉన్నారు. దాని క్రేజ్ తగ్గిపోతే వాళ్ళు ఇంకో పేరు పెడతారు అట్రాక్షన్ కోసం. దాని క్రేజ్ తగ్గిపోతే ఇంకో పేరు పెడతారు. ఎంచేదంటే ఆత్మ తప్ప ఎన్నైనా అసత్యమే. గుర్తెట్టుకోండి, అవి శాశ్వతంగా ఉండవు. శాశ్వతమైనది ఆత్మ. అన్నిటికంటే గొప్పది ఆత్మ. ఆత్మే శాశ్వతం అన్నాం కదా. ఓకే, సృష్టిలో ఏది కాదని